వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. 2025 మే 20వ తేదీ నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కార్మిక వ్యతిరేక విధానాలను నాలుగు లేబర్ కోడ్లను కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లను కాపాడాలి. కార్మిక చట్టాలను కాపాడాలి. కార్మిక చట్టాలను కాపాడాలి. కార్మిక చట్టాలను ఏ ప్రాంతానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు పరిరక్షించాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడండి. ప్రభుత్వ సంస్థలను కాపాడండి. ప్రభుత్వ సంస్థలను విరమించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను కాపాడాలి. కార్మికుల చట్టాలను కాపాడాలి. కార్మికుల చట్టాలను రద్దుచేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దుచేయాలి. 4 లేబర్ కోడ్లను జిల్లాలే కార్మికుల ఐక్యత జిల్లాలే కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. కార్మికుల సమస్యలను కార్మికుల సమస్యలను జిల్లాలే కార్మికుల ఐక్యత జిల్లాలే కార్మికుల ఐక్యత. నేడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు ఈరోజు దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, రైతు విధానాల్ని వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు బ్రిటిష్ కాలం నాటి నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్ని నేడు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులన్నింటినీ కూడా హరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కార్మిక వర్గానికి కనీస వేతనాలు లేవు, పిఎఫ్, పిఎస్ఐ లేవు. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, అట్లాగే వివిధ ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒక సంక్షేమ బోర్డుని కూడా ఏర్పరచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఇవే కాకుండా నూతన విద్యా విధానం పేరుతో విద్యని ప్రైవేటీకరించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే విద్యుత్ చట్టాన్ని ప్రవేశపెట్టి విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అట్లాగే ఈరోజు సమస్తం ప్రైవేటీకరణ విధానాల్ని పెద్ద ఎత్తున బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా పరిరక్షించాలా, ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలా, కార్మికుల సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేయాలా. లేని పక్షంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్కరోజు సార్వత్రిక సమ్మె చేసేదానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెకి సన్నద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్ర బాబు, CITU జిల్లా కార్యదర్శి.